రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీకి ఎక్సైజ్ శాఖకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. కొత్త మద్యం పాలసీ కింద 2620 మద్యం షాపుల కోసం ఇప్పటి వరకు 5663 టెండర్లు వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 18వ తేదీతో ముగియనుంది. చివరి రోజుల్లో అప్లికేషన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి డివిజన్లతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ కింద 2620 మద్యం షాపుల కోసం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5663 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 18వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. అయితే సాధారణంగా ప్రతి 2 ఏళ్లకోసారి దరఖాస్తులు ఆహ్వానించే ఎక్సైజ్ శాఖ ఈసారి కూడా చివరి రోజుల్లో, ముఖ్యంగా 13, 15, 16, 17, 18 వంటి మంచి రోజుల్లో భారీగా అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తుంది. గత 2 ఏళ్ల కిందట చివరి 2 రోజుల్లోనే 50,000 అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి గతంలో వచ్చిన 132,000 దరఖాస్తుల సంఖ్యను మించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ పర్యవేక్షణలో హైదరాబాద్, రంగారెడ్డి డివిజన్లతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఒక్క అప్లికేషన్కు 3 లక్షలు తీసుకుంటుండడం, గతం కన్నా ₹1,00,000 ఎక్కువ కావడంతో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అప్లికేషన్ ఫీజు రీఫండ్ ఉండదు. ఏపీ కొత్త మద్యం పాలసీతో సరిహద్దు జిల్లాలో వ్యాపారుల అనాసక్తి ఈసారి దరఖాస్తుల విషయంలో తెలంగాణ, ఏపీ సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో దరఖాస్తులు గతంలో కంటే తక్కువగా దాఖలవుతున్నాయి. గతంలో ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులు నడపడంతో ఇక్కడి నుంచి కొనుగోలు చేసి ఆ జిల్లాల సరిహద్దులతో ఏపీకి అక్రమంగా మద్యం తరలించేవారు. కానీ ఏపీలో కొత్త మద్యం పాలసీ తీసుకురావడం, అది తెలంగాణ పాలసీని ఈక్వల్గానే ఉండడంతో అక్రమ రవాణా తగ్గింది. దీని కారణంగానే సరిహద్దు జిల్లాలో వ్యాపారులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని అంటున్నారు అధికారులు. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోని వైన్స్లకు కూడా వ్యాపారులు దరఖాస్తు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 2,353 అప్లికేషన్లు రాగా, హైదరాబాద్లో 746, నల్గొండలో 568 దరఖాస్తులు వచ్చాయి. రిజర్వేషన్ల కేటగిరీలో కూడా పోటీ కనిపిస్తుంది. గౌడ షాపులకు 671, ఎస్సీ రిజర్వేషన్లకు 202, ఎస్టీ రిజర్వేషన్లకు 84 దరఖాస్తులు వచ్చాయి. జనరల్ కేటగిరీలో 4,686 అప్లికేషన్లు దాఖలయ్యాయి.